ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హృదయపూర్వక శుభాలను తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి ఉదయం త్వరగా లేచి దేవుని పాద సన్నిధిలో ఒక గంట సేపు దేవుని వాక్యాన్ని ధ్యానించి, అలాగే దేవుని సన్నిధిలో 2 గంటలు ప్రార్థించకుండా బయటకు రావద్దు అని క్రైస్తవులకు, దేవుని ప్రియులందరికీ క్రీస్తు పేరిట తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రార్థన లేకుండా మనం బయలుదేరితే అది విరోధి అయిన సాతానునికి ఎంతో అవకాశం. కనుక దేవుని బిడ్డలారా, ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన మన జీవితంలో ఉండాలి. ప్రార్థన మూలముగా దేవుని చిత్తానుసారమైన ఆలోచనలను మన ఉద్దేశాలుగా మనం మార్చుకున్నప్పుడు దేవుడు వాటిని ఎంతో ఘనంగా ఆశీర్వదిస్తాడు. చాలామంది దేని కొరకు ప్రార్థన చేయాలని అడుగుతూ ఉంటారు. దేవుని వాక్యములో స్పష్టంగా రాయబడినట్లు, విసుగక ఆయన సన్నిధిలో నిత్యము ప్రార్థన చేయుచు ఉండవలెను. అవును, క్రైస్తవులకు ప్రార్థన ఊపిరి వంటిది. ప్రార్థన మూలముగా సమస్త కార్యాలు సఫలపరచబడతాయి. ఒకవేళ నీవు ప్రార్థన లేకుండా ప్రయాణిస్తే నిశ్చయంగా నీవు ఓటమి పాలవుతావు. కనుక ప్రార్థన నీ కుటుంబంలో, ప్రార్థన నీ వ్యక్తిగత జీవితంలో చాలా అవసరం. దైవ సేవకుల కొరకు ప్రార్థించండి. సేవ లేని ప్రాంతాల కొరకు, సువార్త ప్రకటింపబడని ప్రాంతాల కొరకు ప్రార్థన చేయండి. అంతేకాకుండా ప్రభుత్వాల కొరకు, దేశాల కొరకు, దేశంలో ఉన్న ప్రజల ఆరోగ్యాల నిమిత్తం, ఉజ్జీవము నిమిత్తం, మీ కుటుంబముని ప్రార్థన చేయండి. మీకు కీడు ఎదురైనప్పుడు కీడు నిమిత్తమై ప్రార్థన చేయండి. ఒకవేళ మేలు జరిగినప్పుడు మేలు నిమిత్తమై దేవుణ్ణి స్తుతించండి. ఒకవేళ మీరు ఇలా చేయట్లేదా, దేవుని సన్నిధిలో క్షమాపణ అడగండి. దేవా, మీరు సమయం ఇస్తున్నారు. దేవా, ప్రార్థనకై సమయాన్ని నేను కేటాయించలేకపోతున్నా. ఆత్మీయంగాను, క్రమశిక్షణగాను, వాక్య ప్రకారంగాను నేను జీవించలేకపోతున్నా. ప్రార్థనలో ఏకాగ్రతగా గడపలేకపోతున్నాను. మీరు సమయం ఇస్తున్నారు, కానీ నా వలన కావట్లేదు. గొంతెత్తి మిమ్మల్ని స్తుతించలేకపోతున్నా. మీరు చేసిన మేలులను తలంచలేకపోతున్నాను అని ప్రభు సన్నిధిలో క్షమాపణ అడుగుతూనే కృపను కోరండి. ఆయన కృపను ధారాళముగా అనుగ్రహించే దేవుడు. తను అడుగు వారికి ఆయన కృపను ఇవ్వక మానరు. తప్పక ఆయన మీకు కృపనిస్తారు. ఎందుకంటే లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనములో, విసుగక మీరు నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. నీ కొరకు ఎందరో ప్రార్థిస్తున్నారు దేవుని బిడ్డ. మరి నీవు ఎవరెవరి కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావో దాన్ని బట్టి దేవుడు నీకు ప్రతిఫలము, జీతము ఇయ్యబోతూ ఉన్నాడు. నువ్వు చేసిన వాటికే దేవుని యొద్ద నుండి జీతాన్ని, ప్రతిఫలాన్ని పొందబోతున్నావు. నువ్వు చెయ్యకుండా ప్రభువా నాకు ఇవ్వు అనంటే దేవుడు నీకు ఎన్ని సంవత్సరాలకు ఇవ్వలేడు. కనుక నువ్వు చేయి ప్రార్థన, ప్రయాసపడు, కష్టపడు. ఆ ప్రకారంగా దేవుడు నీకు తన ధనాగారములో నుండి డబ్బైనా, ఆరోగ్యమైన, ఆయుష్ అయినా, క్షేమమైన, ఘనత అయినా ఆయన నీకు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్న దేవుడు. ఆమేన్. నీ కొరకు ప్రార్థిస్తున్నారు. నీవు అనేకుల కొరకు ప్రార్థించే వ్యక్తివిగా ఉండాలి. విసుగక నిత్యము అట్లెట్లా ప్రార్థన చేస్తారండి అని కొందరు అడుగుతూ ఉంటారు. అవును, అంటే దేవుడు అది అసాధ్యమైనదైతే, మనుషులకు అది అసాధ్యమైనదైతే దేవుడు చెప్తాడా? చెప్పరు కదా. కనుక దాన్ని అర్థం చేసుకోవాలి. నిత్యము ప్రార్థన చేయుచుండటం అంటే నువ్వు ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, పని స్థలంలో ఉన్నా, నువ్వు పని చేస్తూ ఉన్నా, నువ్వు పనిలో నిమగ్నమై ఉన్నప్పటికీ కూడా నీ హృదయం దేవుని స్తుతించాలి. చేసిన మేలును బట్టి, ఎదురైన కీడును బట్టి ప్రార్థన చేయి. మేలును బట్టి దేవుని స్తుతించు. నీవున్న ప్రతి స్థలములో అలా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించినట్లయితే నీకు అలసట ఉండదు. అంతేకాదు, అపజయాలు ఉండవు. నువ్వు క్షేమము కలిగి దేవుని ఉద్దేశాలలో, దేవుని చిత్తములో పరుగులెత్తగలుగుతావు, ప్రయాణం చేయగలుగుతావు.
సుదూర ప్రాంతాలకు వెళ్ళగలుగుతావు. ఘనమైనవి, శ్రేష్టమైనవి సాధించగలుగుతావు. నీ ద్వారా దేవుడు సంతోషపడుతున్నాడు. దేవుడు నీ ద్వారా ఎన్నో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నువ్వు చాలా ఘనమైన వ్యక్తివిగా ఈ లోకమందు మారాలి. కేవలం ప్రార్థన మూలముగానే నీవు దేవుని బలాన్ని, దేవుని జ్ఞానాన్ని పొందుకుంటావు. తద్వారా ఎన్నో సాధించగలుగుతావు. దేవుని కొరకు మన పితరులు ఎందరో చేశారు. వారి వారి సమయంలో వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు. మరి నీవు ఎన్నో ఈ భూమి మీద చేయాలి. అందుకే ప్రతిదినం ఆయన నీకు ఆయుష్ ఇస్తున్నాడు. ప్రతిదినము ఆయన నీకు కృప ఇస్తున్నాడు. ఇది గుర్తెరిగి దేవుని సన్నిధిలో క్షమించమని అడిగి కృపను అడిగినట్లయితే దేవుడు తప్పనిసరిగా కృపని ఇస్తాడు. ఇకనైనా నీ జీవితాన్ని, నీ పరిస్థితులను దిద్దుకో, వాక్యాన్ని చదువుకో. ఆ వెలుగు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క తేజస్సు నీ మీదికి ఈరోజు వచ్చునుగాక. మహాపరిశుద్ధుడా తండ్రి, ఎందరు వాక్యాన్ని వినున్నారో అటు బిడ్డలందరి జీవితాల్లో బలమైన కార్యాలు చేయండి. ఈరోజు ఎక్కడికి ఎవరెవరు ప్రయాణిస్తున్నారో వారి ప్రయాణాలన్నింటిలో క్షేమం ఇవ్వండి. వాహనాల చుట్టూ అగ్ని కంచె వేయండి. సేవను, సంఘాలను ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.